వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో ఉన్నాం. నమస్కారం అండి, ఇక్కడ ఉన్న అందరికీ. సార్, మీరు శేషగిరిరావు గారు, మీరు చెప్పండి, మీ పార్టీ వైకాపా ఎంతవరకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ పొజిషన్ ఏంటి? మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఎదుర్కొనేటటువంటి కష్ట సుఖాలన్నింటినీ కూడా తాను దగ్గరుండి చూసి రేపు 2019కి ముందు నేను అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నానని చెప్పేసినటువంటి ఒక ప్రణాళిక రచించి దానికి నవరత్నాలు అని చెప్పని పేరు పెట్టి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దానికి అనుగుణంగా ప్రతి సామాన్య మానవుడిని, ప్రతి పేదవాడిని కూడా పైకి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఈ పేదవాడు బాగుపడతాడు అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఆయన యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి తాను భావించి ముందుగానే ప్రకటన చేశారు. అలాగే స్కూల్కి పంపించేటటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా అమ్మఒడి అని చెప్పేసి ఒక పథకం పెట్టి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే కనుక తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పేసి చెప్పినటువంటి పథకం కూడా ఈరోజు ఎంతో ఆదరణ పొందినటువంటి పథకం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఏళ్లకి కూడా ఒక వాలంటీర్ని తీసుకొచ్చి ఏదైతే సంక్షేమ పథకం ఉన్నదో ఆ సంక్షేమ పథకాల అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి జయంతో సామాన్య మానవులందరూ కూడా, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందజేసి ఇటువంటి మంచి పరిపాలనలో మనం రాబోయేటటువంటి రోజు కూడా కావాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అంది తీరాలంటే, పేదవాడు అభివృద్ధి చెందాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇంకా కొనసాగాలి అంటే కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి చేయలేదు. కులం, మతం, ప్రాంతం, పార్టీ కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేమందరం కూడా ధైర్యంగా చెప్పుకుంటాం. వంశీ గారు అనేటువంటి మనిషి పేదవాడు ఎవరు ఆర్థిక ఇబ్బంది పడుతున్నా, ఎవరికి చదువుకి డబ్బులు లేకపోయినా, ఎవరికి ఆరోగ్యం బాగోపోయినా కానీ తన సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టి బాగు చేయించేటటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక వల్లభనేని వంశీమోహన్ గారు అని చెప్పేసి మా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకు చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు మాకు ఉన్నది. సార్, గణేష్ బాబు గారు, మీరు పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ఉన్నారు కదా, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావచ్చు, లేదంటే మిగతా వర్గాల వారికి బ్యాంకుల ద్వారా కావచ్చు, సహకార సమితుల ద్వారా ఏమైనా ఉపయోగం జరిగిందా? గతంలో పిఎస్సిఎస్లో లోన్ తీసుకోవాలంటే ఒక నెల రోజులు అట్లా పెట్టేది. ఇవాళ రైతు అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా ఉంటే కనుక 3-4 రోజుల్లో కూడా లోన్ శాంక్షన్ చేసే పరిస్థితికి కోఆపరేటివ్ సొసైటీస్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి రైతులకి. కరోనా టైంలో ప్రజలకి పనులు లేక పస్తుండే పరిస్థితుల్లో 2 సార్లు బియ్యం ప్రజలకు అందజేసి పెన్షనే కానీ రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయటం వలన ప్రజలు పని లేకపోయినా కూడా ఆ కరోనాని తట్టుకోగలిగారండి. అప్పుడు ఈ సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడినాయి అంటారు? బాగా ఉపయోగపడినాయండి. లేకపోతే చాలామందికి తినే పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అంటున్నారు కదా. కరోనా టైంలో ఈ సంక్షేమ పథకం లేకపోతే చాలామంది భోజనం చేసేవాళ్ళు కాదు. అంటే మీ వరకు ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఎందుకు రావాలంటారు? పేద ప్రజలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాము, జగన్మోహన్ రెడ్డి గారు గెలవని పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మన ఏ రకంగానూ పట్టించుకోడు, అంత పెట్టుబడి విధానానికే పనిచేస్తాడు తప్ప ప్రజలకి, పేద ప్రజలకు పనిచేయడం అనేది పేద ప్రజలకి బాగా ఉందండి. అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంటున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? అప్పు గతంలో చంద్రబాబు ఎంత చేశాడు, ఎంత అభివృద్ధికి కానీ సంక్షేమానికి ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు, చేసిన అప్పు ప్రతిదీ 100 రూపాయలు ప్రజలకే అందజేశారు. వంశీమోహన్ గారిని మళ్ళీ ఎందుకు గెలిపించాలి? వంశీమోహన్ గారు కూడా కరోనా 3 సంవత్సరాల్లో కూడా అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేసినా కూడా ఇట్లా కరోనా బాధితుండంటే వాళ్ళకి హాస్పిటల్ మంచి చెడు అన్నీ చూశారండి. పెన్నోనేని హాస్పిటల్కి ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ అందజేశారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ అందజేశారు. ఎవరికైనా సరే కరోనా బాధితులు అంటే అవసరమైతే ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టించి చేసిన సేవ వల్లభనేని వంశీ గారు. అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కూరగాయలే కానీ, బియ్యమే కానీ, పళ్ళే కానీ,
కోడిగుడ్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చున్నాడు. పార్టీకి కూడా కనీసం సందేశం ఇవ్వలేదు అతను. పొత్తున ఎలా చూడాలంటారు ప్రజలు? ఈ పొత్తు వాళ్ళకి ఒకరికొకరు నమ్మకం లేక కలిసిన పొత్తు తప్ప అది ప్రజలకు సేవ చేద్దాం అనే పొత్తు అయితే కాదు. వాళ్ళ అవకాశవాదానికి కల్పించుకున్న పొత్తు అది. థ్యాంక్ యూ సార్. నీ పేరు? నా పేరు కోమత్ సాయిరాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కానీ యువత కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వైసీపీ పార్టీ వైపు చూస్తున్నాయి. దానిలో భాగంగా రాష్ట్రంలో ఒక వ్యక్తి అయితే గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన సేవను చూసి అనేక మంది యువత కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆయన వెంట ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ వస్తారు, 4 ఊళ్ళు తిరుగుతాడు, 4 బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బడుగు బలహీన వర్గాలంటే ఆయన చిరాకు. బడుగు బలహీన వర్గాలు సార్ అలా చేయాలన్నా కానీ మీరు సలహాలు ఇవ్వమాకండి అంటాడు. కానీ ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసే మనసున్న వ్యక్తి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్. మరి ఇవాళ వచ్చి పోటీ చేస్తున్న ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆయన మేము అడుగుతున్నాం, ఎర్రగడ్డ వెంకటరావు గారిని అడుగుతున్నాం. వెంకటరావు గారు కరోనా టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? కరోనా టైంలో ఏమైపోయారు? కరోనా టైంలో గన్నవరం ప్రజలు గుర్తు రాలేదా? ఇవాళ గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తారంట. ఏంటి సార్ మోడల్ నియోజకవర్గం అంటే? 4 కార్లు వేసుకొచ్చి పెద్ద పెద్దగా తిరగడమా మోడల్ నియోజకవర్గం అంటే? బడుగు బలహీన వర్గాలను దూరం పెడతామా మోడల్ నియోజకవర్గం అంటే? పేదోడికి పెత్తందారి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తుంటే నువ్వు పెత్తందారిని భుజాన్ని వేసుకుని నడుస్తున్నా మోడల్ విలేజ్ చేస్తామంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గన్నవరంలో గెలిచే ప్రసక్తి లేదు. మీకు కానీ మీ కూటమికి కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. మీ నమ్మకం లేకే నరేంద్ర మోడీ గారు మేము ఫోటో కూడా వేద్దని చెప్పారు. తెలుగుదేశం నుంచి ఎందుకు వచ్చారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ వాళ్ళ గతంలో తెలుగుదేశంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా చాలా దారుణంగా ఉండేవి. ఇవాళ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్దాం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ స్కూల్కైనా వెళ్దాం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇవాళ ఇన్నేళ్ళ రాష్ట్రంలో, ఇన్నేళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సీఎం కూడా పిల్లల గురించి ఆలోచించాల. మధ్యాహ్నం పూట్ల పిల్లలకి క్యాప్ ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు ఝాన్సీ రాణి. నేను కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా నేను చానాలు కొనసాగాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు కానీ, మన గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు చేసిన అభివృద్ధి పనులు కానీ, ఆయన మంచితనం కానీ, పేదల పెట్ట చూపే ఆయన వినయభావం కానీ అన్ని కోణాల్లోనూ నాకు నచ్చి ఈ పార్టీలోకి రావడం జరిగింది. నాకు వల్లభనేని వంశీ గారి కోసం నియోజకవర్గంలో రేత్రనగా పగలనగా కష్టపడి ఆయన అభివృద్ధి పనులు గడప గడపకు తీసుకువెళ్ళి నేను నా అహర్నెస్లు నేను కష్టపడి పనిచేస్తానని, వల్లభనేని వంశీ గారిని గెలిపించుకుంటానని. వంశీమోహన్ గారి దగ్గర దౌర్జన్యం ఉంటుంది, ఒక రౌడీజం ఉంటుంది అని చెప్తా ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఆయన మంచితనాన్ని ఓరవలేక అలా చెప్పడం తప్ప అది దౌర్జన్యం కాదండి. ఎవరినైనా గుండెల మీద చేతులు వేసి చెప్పమానండి. ఆయన వినయం కానీ, ఆయన మంచితనం కానీ, ఆయన మాట్లాడే తీరును కానీ అసలు ఎవరు కూడా అలా అనరండి. అదంతా గిట్టని తనంగా వారలేని తనంతో అలా చెప్తున్నారు తప్ప. మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఖచ్చితంగా ఉందండి. 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు వల్లభనేని వంశీ గారు. మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా? చాలా చేశారండి. ఓకే మేడం, ఓకే. మా మండలంలో భూమి కొనుగోలు చేసి సెంటున్నర కాడికి స్థలాలు సేకరించి ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. సెంటున్నర స్థలం సొంత ఇంటి కళ నెరవేరటం అంటే లేబర్కి మంచి బహుత్తరమైన పథకం. దీంట్లో ఏమైనా ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఏమైనా లంచం తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా లేదండి. లంచం అనేది పదమే వినపడలేదండి. మతం లేదు, కులం లేదు, అందరికి ఇచ్చారు. సార్ మీరు చెప్పండి రాజాబాబు గారు, అంటే ఈ సంక్షేమ పథకాలు డీబీటీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో 2 లక్షలు పై చిలికేశారు కదా, దీనికి మీరేమంటారు? గతంలో ఎవరికన్నా ఏదన్నా దక్కాలంటే కంపల్సరీ మధ్యలో చేయి తడపాలి. అలా తడిపాలా ఆఖరికి వెళ్ళేటప్పుడు రూపాయి పంపితే పావులా చేరేది. అంతేకాదు అక్కడికి వెళ్ళి పడిగాపులు పడితే కానీ వచ్చేవి కాదు. ఇవాళ నిజంగా ఈ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా ఉంది. ఈ డీబీటీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటున్నాం. ప్రతి ఒక్క పేదవాడికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాం కాడించి, అట్లాగే ఏదైతే పెన్షన్ ఉందో
ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 5 గంటలకే మా వాలంటీర్ వెళ్ళి నిద్రపోయినటువంటి వాళ్ళని లేపి అక్క ఇదిగో పెన్షన్ వచ్చింది, తాత ఇదిగో పెన్షన్ అని చెప్పేసి అని ఇచ్చేటువంటి వ్యవస్థను రూపకల్పన చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో పెన్షన్ ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో ఒక మనిషి సరిపోతే కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. అట్లాగే తాను మొదటి నుంచి రాజకీయంలో ఉన్న కాడి నుంచి కూడా 1995లో నుంచి కూడా రాజకీయంలోకి వచ్చి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా సజావుగా అమలు చేయకుండా ప్రతి ఒక్కరు ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా 2 రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు పావులా చేశారు. ఆ రోజున రైతుకి రామారావు గారు ఉండగా హార్స్ పవర్కి 50 రూపాయలు ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే హార్స్ పవర్కి 550 రూపాయలు వసూలు చేశారు. అట్లాగే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పేశారంటే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి కానీ కరెంటు రాదు అని చెప్పేసి అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున అమలు చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పట్టపగలే ఉదయం పూట రైతులు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అని 9 గంటల్లో నిరంతరాయంగా కూడా కరెంటు సరఫరా చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. గతంలో రెండు సార్లు ఇచ్చేవాళ్ళు ఇచ్చే కరెంట్ని అది కూడా 9 గంటల కరెంట్ వల్ల ఎలక్షన్ వచ్చే ముందు 9 గంటలు చేశారు కానీ అప్పటి వరకు కూడా 7 గంటల కరెంట్ ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన మరో క్షణం నుంచి కూడా 9 గంటలు పగటిపూట ఇచ్చేటట్టు వ్యవస్థను రూపకల్పన చేసి ప్రతి రైతు కూడా ఆనందంగా ఇవాళ ఎంత కలిసి వస్తుందంటే రైతుకి తానే వెళ్ళి వ్యవసాయాన్ని చూసుకుని వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి రూపకల్పన చేసి రైతులందరూ కూడా మేలు చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం చేపట్టిన తర్వాత మహిళలందరూ కూడా ఈ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అనేది అమలు చేశారు, పక్కాగా అమలు చేశారు. అలాగే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఈ నామినేటెడ్ పదవుల్లో 100కి 70 నుంచి 80% వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చారు. అలాగే 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే కేవలం మహిళా తల్లుల యొక్క పేరుతోటి పట్టాలు ఇచ్చారు కానీ పురుషుల పేరుతోటి ఇవ్వలేదు. డాక్టర్ రుణమాఫీ చేశారు. తాను చెప్పిన విధంగా 4 దఫాల్లో రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి గతంలో ఉన్న రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణం మొత్తం కూడా మాఫీ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మళ్ళీ అట్లాగే అమ్మఒడి డబ్బులు ఉన్నాయి. అమ్మఒడి డబ్బులన్నీ కూడా తల్లుల అకౌంట్లో వేశారు కానీ తండ్రుల అకౌంట్లో వేయలేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా తల్లులకు చేసినటువంటి మంచి కార్యక్రమం అని చెప్పేసి మేము అందరం కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశారన్నారు కదా, దాని గురించి ఎవరైనా? ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ వచ్చేప్పటికి 3 ఫేజులుగా తీసుకున్నారు సార్. ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజు జరుగుతూ ఉన్నది, థర్డ్ ఫేజ్ కూడా ఇంకా స్టార్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమం అయితే ఉన్నది. ఆ స్కూల్కి వెళ్ళి గతానికి ఆ రోజు నా స్కూల్ ఎలా ఉన్నది, ఈ రోజున ఎలా ఉన్నది అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి కనుక మాట్లాడితే నిజంగా మనం ఆ స్కూల్కి వెళ్ళితే మనం చదువుకున్న స్కూల్ అయినా ఇది అని చెప్పేసి మైమర్చిపోయేటటువంటి వాతావరణం అక్కడ. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్క స్కూల్ను ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్లో ఇంగ్లీష్లోనే చదువుకునే విధానాన్ని తీసుకొచ్చేటటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడు. నా పేరు జోజిబాబు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెప్పుకుంటూ పోతే బోల్డంత ఉందండి. ఇవాళ ఒకటి కాదు, ఆడపిల్లలకి ఏం చేశారనంటే 40 ఏళ్ళ పెన్షన్ అవ్వచ్చు అండి, అమ్మ కూడా అవ్వచ్చు, లేదా స్కూల్ బాగు చేయడం అవ్వచ్చు. మేము చిన్నప్పుడు చదువుకుంటున్నామంటే ఒక వాష్రూమ్కి వెళ్ళాలంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాల్సి వచ్చేదండి. అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా మంచి ఫుడ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. ఇవాళ లోగడ వచ్చేటప్పటికంటే ఒక క్యాష్ సర్టిఫికేట్ కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏమన్నా పెట్టుకోవాలి అని అనుకుంటే మనం కూలి మానేసి వరాల తరబడి మండల ఆఫీసుల చుట్టూ సెంట్రల్ చుట్టూ తిరిగితే కానీ చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఏదైనా కావాలి అంటే ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదో చెప్పుకొస్తున్నారు, ఏమైనా అప్లై అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా లంచం లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా ఈ పని చేస్తే మాకు 10 రూపాయలు కావాలని లేకుండా స్వచ్ఛందంగా సేవ చేశారు. అదే లోగడ చూసినట్లయితే లోగడ 5 సంవత్సరాల క్రితం చూసినట్లయితే వీళ్ళు ఏదో ఊరుకో నలుగురిని పెట్టేసేసి జన్మభూమి కమిటీలను పెట్టేసేసి పెన్షన్ రావాలంటే నాకేమి ఇస్తావు నువ్వేంటి అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు ఓటు వేయని వాడైనా సరే అర్హుడైతే ఏ పథకాన్ని అయినా సరే అమలు చేయండి అని చెప్పని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయదారులకు ఏమైనా ఉపయోగం ఉందా? వ్యవసాయదారులకు ఉపయోగం లేకపోవడం ఏమో సార్. ఇంతవరకు ఎప్పుడో పంట వచ్చి వర్షం పడి పంట పోతే కనుక ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కూడా దిక్కుదేమని ఉండేది కదా. ఇవాళ వర్షం వచ్చి ఆరకముందు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి. రైతులకు వచ్చేప్పటికి రుణమాఫీ పడుతుందండి. ఎవరండి తినంది? ఏ పార్టీ అండి తినంది? వాళ్ళ ఈ టీడీపీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళందరూ ఎవరికి డబ్బులు రాలేదు చెప్పమనండి, ఏ పథకం రాలేదు చెప్పమనండి. చెప్పిన పథకాలు 30%, 40% అంటున్నారు. 85%, 90% మేము అమలు చేసామండి మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ మేము వైసీపీలో ఉన్నామని చెప్పిన సొక్కకాలు వెనక్కి వేసుకుని చెప్పగలమండి. వంశీమోహన్ గారు ఎలాంటి వ్యక్తి? వంశీమోహన్ గారు చేయని సేవ అంటూ ఏమీ లేదండి. ఇవాళ ఈ టీడీపీ నాయకులు అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు, ఎవరైనా సరే మనిషి చచ్చిపోతే బియ్యం కట్టించినవాడు ఎవడన్నా ఉన్నాడేమో వచ్చి చెప్పమని సార్ రోడ్డు మీద వచ్చి. ఎలక్షన్ వచ్చినప్పుడు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం ఓటుకి, అది వేరే విషయం సార్.
5 సంవత్సరాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వంశీమోహన్ గారు సార్. అర్ధరాత్రి పూట కరోనా వచ్చి చచ్చిపోతున్నారని తెలుస్తుంటే తల్లులు పిల్లలు ఎడంగా ఉండే రోజుల్లో కూడా సార్ నాకు ఇది పరిస్థితి, నాకు బెడ్ లేదు సార్, నాకు ఇవాళ ఆక్సిజన్ అందట్లేదు సార్, నన్ను డాక్టర్ ఎవరో జాయిన్ చేసుకోవట్లేదంటే ఆయన కారిచ్చి పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వంశీమోహన్ గారు గన్నవరం వెళ్ళి పొద్దుపోయి ఆయనతో మాట్లాడితే ఆయన కారిచ్చి ఇంటికి పంపిస్తారు సార్. మేము ఎవరైనా లేబర్ వెళ్తే పక్కన కూర్చోబెట్టుకుని ఫుడ్ పెడతారు సార్. ఇవాళ నాకు ఇది, నా పిల్లలు ఇవాళ చదువుకుంటున్నారంటే చూసుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడో చెప్తాను సార్. విదేశీ విద్యకి వెళ్తున్నామంటే 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. హాస్పిటల్ బాగాలేదంటే 50,000 డబ్బులు ఇచ్చారు. ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది సార్. పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తాడు. వంశీ గారితో ఈ పగలు ఇక్కడ జబ్బలు కొట్టి తొళ్ళగొట్టే వాళ్ళందరూ రాత్రిపూట అన్న నాకు ఈ పని చేయమని చెప్పని మెయిన్ లీడర్లు చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇవాళ అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కాకపోతే మనసాక్షి లేనోడు ప్రతి ఒక్కడు ఏమంటాడంటే వంశీ గారు మంచోళ్ళు కాదు, అది కాదు, ఇది కాదు, రౌడీ అని అంటారు. ఎవరు సార్, ఎవరిని ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు చెప్పండి. గెలుస్తున్నారు అయితే మీరు? మేము ఒక్కళ్ళని గెలిపిస్తాం కదా సార్. ఆయన చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు అవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు, వల్లభనేని వంశీమోహన్ గారిని ఎమ్మెల్యేని చేస్తారు. మళ్ళీ శుభ్రంగా బడుగు బలహీన వర్గాలు ప్రశాంతంగా మేము ఉన్నాము, పలానా రోజులు మాకు ఇది వచ్చిందని చెప్పని శుభ్రంగా బతుకుతారు సార్. థ్యాంక్ యూ సార్.